వెల్కమ్ టు అందమైన ప్రేమలు యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? సో ఈరోజు రెసిపీ ఏంటంటే ఈరోజు డే టూ ఈరోజు నేను ఏం చేస్తున్నానంటే జొన్న రొట్టె, స్వీట్ జొన్న రొట్టె చేస్తున్నాను. ఆల్రెడీ డే 1 ఎస్టర్డే చూసారు కదా, ఎస్టర్డే పెట్టాను. ఆ వీడియో ఎవరైనా చూడకపోతే ఒకసారి వెళ్ళి చూడండి. అదేంటంటే ప్రోటీన్ ఇడ్లీ. సో ఈరోజేమో జొన్న రొట్టె ఎలా చేయాలి ఏంటి అనేది ఇప్పుడైతే చూద్దాము. జొన్న రొట్టె చేయడానికి ఫస్ట్ ఒక గ్లాస్ మినపప్పు తీసుకున్నాను. చూడండి, కరెక్ట్గా గ్లాస్తో నేను మినపప్పు తీసుకున్నాను. ఈ మినపప్పుని శుభ్రంగా వాష్ చేసేసి ఒక హాఫ్ డే వరకు మనము నానబెట్టుకోవాలి. నెక్స్ట్ జావర్ ఇడ్లీ రవ్వ ప్యాకెట్ అయితే తీసుకున్నాను. ఇప్పుడు ఇవి మనకి సూపర్ మార్కెట్లో కూడా అవైలబుల్గానే ఉంటున్నాయి. సో అదేంటంటే 1 గ్లాస్ మినపప్పు తీసుకున్నాం కదా మనము. సో దానికి 1.5 జావర్ ఇడ్లీ రవ్వ తీసుకోవాలి. ఇక్కడ నేను అదే మెజర్ చేస్తున్నాను. సో 1 గ్లాస్, నెక్స్ట్ ఇంకొక హాఫ్ గ్లాస్ ఇడ్లీ రవ్వే తీసుకుంటున్నాను అనమాట. సో కరెక్ట్గా హాఫ్ వేసుకుంటున్నాను. ఈ ఇడ్లీ రవ్వని శుభ్రంగా వాష్ చేసుకొని మనము ఒక 1 అవర్ నానపెట్టుకోవాలన్నమాట. ఒక 1 అవర్ అలా నానపెట్టుకుంటే సరిపోతుంది. సో మినపప్పుని ఒక హాఫ్ డే అలా నానపెట్టుకోవాలి. నెక్స్ట్ పప్పుని గ్రైండ్ చేసుకోవాలి. మనకి ఇడ్లీ బ్యాటర్ కన్సిస్టెన్సీలోని గ్రైండ్ చేసుకోవాలి అన్నమాట. సో నెక్స్ట్ మనం నానపెట్టుకున్న ఇడ్లీ రవ్వ ఉంది కదా, జొన్న ఇడ్లీ రవ్వ, దాన్ని ఇలా స్క్వీజ్ చేసుకుంటూ మినపప్పులో వేసుకోవాలి. మనం గ్రైండ్ చేసుకున్న పప్పు ఉంది కదా, అందులోని వేసేసుకోవడమే. సేమ్ ఇడ్లీకి మనం ఇలానే కదా చేస్తాము, సో అలాగే ఇడ్లీకి చేసినట్టు వేస్ట్ చేసుకోవాలన్నమాట. సో ఇప్పుడైతే ఇంకొక హాఫ్ గ్లాస్ జొన్న ఉప్మా రవ్వ తీసుకుంటున్నాను. నార్మల్గా ఇడ్లీకి 1 గ్లాస్కి 2 గ్లాస్ రవ్వ వేస్తాం కదా, సో ఇక్కడ కూడా అలాగే, కాకపోతే ఇక్కడ 1.5 గ్లాసు ఇడ్లీ రవ్వ అండ్ హాఫ్ గ్లాసు ఉప్మా రవ్వ తీసుకున్నాను. 1 గ్లాసు బెల్లం పౌడర్ తీసుకుంటున్నాను. ఎక్కువ స్వీట్ తినేవాళ్ళు ఇంకొంచెం ఎక్కువే తీసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. మేము కొంచెం లైట్గా తింటాం కాబట్టి 1 గ్లాస్ బెల్లం తీసుకున్నాను. నెక్స్ట్ సాల్ట్ యాడ్ చేస్తున్నాను. సాల్ట్ మనకి సరిపడినంత లైట్గా సాల్ట్ వేస్తే సరిపోతుంది, ఎందుకంటే ఆల్రెడీ కొంచెం బెల్లంలో సాల్ట్ ఉంటుంది ఇక్కడ. సో అలా సాల్ట్ యాడ్ చేసిన తర్వాత బాగా కలుపుకోవాలి, బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. గట్టిగా పట్టుకొని బాగా సాల్ట్, ఈ బెల్లం అవన్నీ పిండిలో కలిసేటట్టు బాగా మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ ప్యాన్ పెట్టుకొని నేను కడాయి పెట్టుకున్నాను. స్టవ్ ఆన్ చేసుకొని కడాయి కొంచెం హీట్ ఎక్కిన తర్వాత మనము ఆయిల్ వేసుకోవాలి. సో ఇక్కడ నేను జెంచిలీ ఆయిల్ యూస్ చేస్తున్నాను. మేము మోస్ట్లీ నువ్వుల నూనె కానీ లేదంటే గ్రౌండ్నట్ ఆయిల్ కానీ యూస్ చేస్తాము. సో ఇప్పుడైతే ఇది యూస్ చేస్తున్నాను. మీరు ఏ ఆయిల్ యూస్ చేస్తున్నారో ఆ ఆయిల్ యూస్ చేసుకోండి. నెక్స్ట్ ఏమో ఇక్కడ ప్యాన్ బాగా హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్ అనేది వేసుకోవాలన్నమాట. సో సరిపడినంత ఆయిల్ వేసుకోండి. నాకైతే కొంచెం ఎక్కువైంది. మీరు మాత్రం సరిపడినంత, మీకు ఎంత సరిపోద్ది అంటే అంత వేసుకోండి. అంటే ఒక కుడుము వేస్తున్నాం కదా ఇక్కడ రొట్టె. సో రొట్టెకి మీరు ఏ సైజులో రొట్టె వేసుకోవాలనుకుంటే ఆ సైజులో దానికి తగ్గ ఆయిల్ అనేది మీరే వేసుకోవాలి. అది ఆయిల్ బాగా హీట్ ఎక్కాలి. ఆయిల్ బాగా హీట్ ఎక్కితేనే అంటే ఆ రొట్టె దీనికి అంటకన్నా ఉంటుందన్నమాట కడాయికి. లేదంటే కొంచెం హీట్ ఎక్కకుండా వేస్తామంటే ఆ రొట్టె కడాయికి అంటికిపోతుంది. ఇక్కడ ఆయిల్ బాగా హీట్ ఎక్కింది. నేనైతే రొట్టె వేసుకుంటున్నాను. మనం మిక్స్ చేసుకున్న అంత ఉంది కదా పిండి, అది ఇలాగా మనకి ఎంత సైజు కావాలంటే అంత సైజులో రొట్టె వేసుకుంటే సరిపోతుంది. సో నేనైతే ఈ విధంగా రొట్టె వేసేసుకున్నాను. రొట్టె వేసేసుకున్న తర్వాత మనము లిడ్ పెట్టి క్లోజ్ చేసేయాలన్నమాట. సో నెక్స్ట్ లో ఫ్లేమ్లోని ఒక 10 మినిట్స్ అలాగా వదిలేయాలి. అలా 10 మినిట్స్లో అది కొంచెం బెల్లం కదా ఫాస్ట్గా ఉడికిపోతుంది. తర్వాత మధ్యలో లిడ్ ఓపెన్ చేసి రొట్టెని అట్ల గరిటతోని తిరగవేయాలన్నమాట. ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా ఈ విధంగా. సో ఇలా తిరిగేస్తే అంటే కొంచెము స్టిక్ అవుతుంది, కొంచెము నెమ్మదిగా తిప్పితే సరిపోతుంది. ఆ విధంగా ఇలాగా చూపించినట్టు
మనం నెమ్మదిగా తిరిగేసామనుకోండి ఆయిల్ మన మీదకి తొల్లదు. సో నెమ్మదిగా చేసుకోవాలి, లేదంటే ఆయిల్ ఉంటే అది మన ఫేస్ మీదకే తుల్లుతుంది. తర్వాత లిడ్ క్లోజ్ చేసేసి ఒక 5 మినిట్స్ అలాగా సిమ్లోనే అదే లో ఫ్లేమ్లోనే ఉంచాలి. ఇక్కడ ఏంటంటే ఇక్కడ మనకి రొట్టె స్టిక్ అవ్వకుండా ఉండాలి అంటే మనము కడాయి బాగా స్ట్రాంగ్గా ఉండాలి, బేస్ అలాంటిది తీసుకోవాలన్నమాట. కొంచెం లైట్గా ఉన్నది ఏంటంటే త్వరగా మాడిపోతుంది. అది స్ట్రాంగ్గా ఉందనుకోండి గట్టిగా అంత మాడదు అసలు. సో ఇప్పుడైతే జొన్న రొట్టె అయిపోయింది, తీసేసుకున్నాం ప్లేట్లోకి. ఇదిగోండి ఇక్కడ మా బాబు తింటున్నాడు. నేను ఇది నైటే ప్రిపేర్ చేసేసాను అనమాట, ఎందుకంటే మార్నింగ్ కాస్త టైం పడుతుందని చెప్పి నైట్ ప్రిపేర్ చేసుకున్న మార్నింగ్కి బాగుంటుంది. సో నైట్ చేసేసుకొని మా బాబుకి మార్నింగ్ స్కూల్కి వెళ్ళేటప్పుడు పెడుతున్నాను. వాడు బ్రేక్ కూడా అదే పెట్టమన్నాడు, వాడికి ఇదంటే చాలా ఇష్టము. సో చూసారు కదా, ఇలాగా మీ పిల్లలకి కూడా ఇలా జొన్న రొట్టె పెడితే అంటే చాలా హెల్దీ. సో ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ అనేది అప్లోడ్ చేస్తూ ఉంటాను. అందరికీ బై బాయ్.